మహబూబ్ నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నట్లుగా మారింది. సాక్షాత్తు వైద్య శాఖ మంత్రి జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ పనులనైతే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అయితే పనులు ఇలాగే సాగితే మరో ఏడాది తర్వాత కూడా పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాను 5 జిల్లాలుగా విభజించిన పాత జిల్లా కేంద్రంగా మహబూబ్ నగర్ కు ప్రత్యేక స్థానం ఉంది. విద్య, వైద్యం వంటి అవసరాల కోసం ప్రజలంతా ఇక్కడికే వస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికక్కడ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కి రోజుకు 1600 నుండి 1800 మంది రోగులు వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 పడకల హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగే నాటికి 80% పనులు పూర్తి చేసింది. గత ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాలోని సంవత్సరానికి 15 లక్షల మంది వలసపోయే జిల్లా. మరి ఇక్కడ ఆరోగ్యరీత్యా ఏ ఒక్కటి కూడా కరెక్ట్ లేదని గత పోయిన ప్రభుత్వం 1000 కోట్లతో ఇక్కడ హాస్పిటల్ మంజూరు చేసింది. పూర్తిగా కంప్లీట్ కూడా అయింది, మీరు చూస్తూ ఉన్నారు. మరి ఆ కంప్లీట్కు ఒక్క 500 కోట్లు అయితే దానికి సంబంధించిన మొత్తం సామాన్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి అది చెయ్యకుండా మరి మంత్రులు వచ్చి పర్యటించిపోతారు. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మొన్న 2 తారీఖు నాడు ఏదైతే ఓపెనింగ్ చేస్తామని చెప్పిర్రో ఇప్పటి వరకు కూడా ఓపెనింగ్ కాలేదు. మరి ఇక్కడ ప్రజలపైన వీళ్ళకు ప్రేమ ఉన్నదా లేదా అనేది మరి వాళ్ళు గ్రహించాలి. రెండోటి కూడా ఏం చెప్తా ఉన్నామంటే పరిపాలన అనేది అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. మరి ఈరోజు మా జిల్లావాసి అయినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. మరి తన సొంతం జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇంత పెద్ద హాస్పిటల్ బట్టి పర్పస్ హాస్పిటల్ ఇంత పెద్దది కట్టిన తర్వాత కూడా ఓపెనింగ్ కూడా చూసుకోలేకపోతున్నారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో 5 అంతస్తులతో 250 కోట్ల రూపాయల అంచనాతో మొత్తం 5 బ్లాకులుగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. గత 2.5 ఏళ్లుగా పనులు పూర్తి చేయకుండా సాగదీస్తూ వస్తున్నారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే హాస్పిటల్పై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగితే కాంగ్రెస్ హయాంలో నత్తనడకన సాగుతున్నాయి. ఈ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి ఈరోజు ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభించడానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రారంభించిన తరుణంలో నాడు మా మాజీ మంత్రివర్యులు గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో కృషితో, ఎంతో పట్టుదలతో, నిబద్ధతతో ఈ యొక్క హాస్పిటల్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నిరుపేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఏదైనా హార్ట్ అటాక్ సమస్య కానీ, క్యాన్సర్ సమస్య కానీ, డయాలసిస్ కానీ, ఇట్లా ఏ సమస్య వచ్చినా, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మల్టీపల్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని సంకల్పంతో ఈరోజు నిర్మాణం చేస్తే 3 సంవత్సరాలు అయితే ఉన్నది. ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క పాలమూరు నిరుపేద ప్రజల ప్రాణాలు లెక్కలేదా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. హాస్పిటల్ పనులు తొందరగా పూర్తి చేసి ప్రారంభిస్తే జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు, అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. గుండె, కిడ్నీ, కంటి, న్యూరో, ఆర్థో, ఈఎన్టీ తదితర సేవలతో మొత్తం 35 రకాల విభాగాల్లో ట్రీట్మెంట్ అందుతాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే తలమానికంగా ఉండే విధంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణం చేపట్టి కూడా దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాలలోనే బిల్డింగ్ కంప్లీట్ కావడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలుగా వస్తుంది. ఇంతవరకు కూడా ఈ యొక్క మల్టీ స్పెషల్ హాస్పిటల్ గురించి పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి హాస్పిటల్ నిర్మాణంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇటీవల హాస్పిటల్ను ప్రారంభించాలనే డిమాండ్ ప్రజల నుండి రావడంతో జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జూన్ 2వ తేదీ ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ గడువు ముగిసినా ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఆ మాటలతో మంత్రి అబాసు పాలయ్యారు. ఈ వలసల జిల్లా మహబూబ్నగర్ వలసల జిల్లా నిరుపేద జిల్లాగా ఉండే ఈ నిరుపేదలకు చిన్న ఏదైనా రోగమైన ఏదైనా వస్తే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ పోతేనే వైద్యం అందే పరిస్థితి ఉండే. గతంలో
గతమున్న ప్రభుత్వం 1000 కోట్లతో ఒక నిమ్స్ లాంటి హాస్పిటల్ ఇక్కడ కట్టారు. ఇక్కడ కట్టిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఒక 500 కోట్లతో ఎక్విప్మెంట్స్ తెస్తే ఇక్కడ వైద్యం స్టార్ట్ అవుతుంది. దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి కేటాయించి ఇక్కడున్న నిరుపేదలకు వైద్యం అందాలే. మొన్ననే ఒక నివేదిక వచ్చింది, డయాలసిస్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే దాంట్లో మన తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉందని మొన్న నివేదిక వచ్చింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు వైద్యం సక్రమంగా అందాలే, కొంచెం వాళ్ళు జీవనం సాఫీగా కొనసాగించాలని కోరుకుంటూ ఈ హాస్పిటల్ని త్వరగా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆసుపత్రి పూర్తి కావాలంటే 500-600 కోట్లు బడ్జెట్ కేటాయించి హాస్పిటల్లో వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు, బెడ్స్ వంటి సదుపాయాలు కల్పించాలి. వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు వంటి సిబ్బంది 3000 మంది వరకు అవసరముంటారు. మరోవైపు 5వ బ్లాక్ నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. పెండింగ్ పనులతో పాటు హాస్పిటల్లో మౌలిక వసతుల కోసం భారీగా నిధులు అవసరమవుతాయి. ప్రభుత్వం ఇప్పట్లో ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసే పరిస్థితి లేదని వైద్య శాఖ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం కనీసం ఏడాదైనా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు.